పేరెంట్స్ వాంట్ దెమ్ టు ఈట్ ద ఫుడ్. ఫుడ్ తినాలి, అది కూడా ఎక్కువ క్వాంటిటీ తినాలి. సో రిస్ట్రిక్టెడ్గా వాళ్ళని చేసినప్పుడు దే ఆర్ నాట్ ఈటింగ్ ఇట్ వెల్. సో మేబీ బికాస్ ఆఫ్ ద రీజన్ ఆల్సో టెక్నాలజీ వాళ్ళకి ప్రొవైడ్ ఏది ఇస్తే వాళ్ళకి ఫేవరెట్ థింగ్స్ ఏవైనా ఇస్తే వాళ్ళు ఫుడ్ తింటారేమో అనే ఇదిలో ఉన్నారు. ఇది దట్స్ వాట్ ఐ మీన్. సి ఆహారంకి అండ్ ఇట్ కెనాట్ బి అ ఇన్సెంటివ్ ఫర్ వేరియస్ థింగ్స్. సో ఇట్ ఈస్ అవర్ నీడ్, ఫిజికల్ నీడ్ ఉంది ఆహారం. గుడ్ హెల్దీ న్యూట్రియంట్ డయట్ ఇది ప్రతి పర్సన్కి ఫిజికల్ నీడ్. అండ్ పిల్లకి తో చాలా ఇంపార్టెంట్ ఆహారం బికాస్ దే హ్యావ్ టు గ్రో. సో దిస్ ఈజ్ యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్, ఇది షార్ట్ కట్. మీరు స్క్రీన్ మొబైల్ ఇస్తున్నారు, మీరు యూఆర్ లెటింగ్ ద చైల్డ్ సీ సమ్ వీడియోస్, ఇది షార్ట్ కట్. ఇట్ ఈస్ నాట్ అ ఇఫెక్టివ్ అండ్ గుడ్ పేరెంటింగ్, రెస్పాన్సిబుల్ పేరెంటింగ్. సో ఈ కొంచెం బికాస్ నౌ ఎవ్రీబడి హెస్ గాట్ బిజీ ఇన్ దేర్ వర్క్. చాలా మంది పేరెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్. సో టైం లేదు, బట్ వీ హ్యావ్ టు ఫైండ్ టైం. So we all have to responsibly use digital devices, and we have to find time for our kids. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ పిల్ల కోసం మీకు టైంతో యూ హ్యావ్ టు గెట్ ఇట్. దెర్ ఇస్ జస్ట్ నో అదర్ వే అరౌండ్ ఇట్. అండ్ దట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. నౌ డేస్ చాలా మంది ఫ్యామిలీస్ ద సైజ్ ఇస్ డిక్రీజింగ్. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అవుతుంది, జాయింట్ ఫ్యామిలీస్ లేదు. బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో దీస్ ఇష్యూస్ ఆర్ క్రాపింగ్ అప్ మోర్. ఎక్కువ అవుతున్నారు ఈ ఇష్యూస్. But that as a society we all have to decide about this. డాక్టర్ గారు, పిల్లలు ఏ వయసు వచ్చే వరకు వాళ్ళకి తల్లిపాలు పట్టాలంటారు? తల్లిపాలు as up to 2 years mothers should feed. I feel mothers should feed them breastfeeding up to 2 years. In that first 6 months only and only exclusive breastfeeding. ఒకటే తల్లిపాలు, వేరే పాలుకి అవసరం లేదు, వేరే గుట్టి అండ్ ఆల్కి ఏం అవసరం లేదు ఈ పిల్లకి. ఒకటే విటమిన్ డి డ్రాప్స్ అండ్ తల్లిపాలు, ఇది ఒకటే. 6 months to 12 months దెన్ సాలిడ్ ఫుడ్స్ స్టార్ట్ చేయడానికి అవుతుంది. ఇది మెల్లగా మెల్లగా వన్ ఆఫ్టర్ అదర్ ఒక వారం 10 రోజు ఒక ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేసి మెల్లగా మెల్లగా క్వాంటిటీ ఇంక్రీజ్ చేసి ఇది అప్ టు 12 months చాలామంది ఇన్ఫంట్ ఫుడ్స్ ఉన్నాయి. ఇది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ హోమ్ మేడ్ ఫుడ్స్, ఇది కూడా నాట్ ది థింగ్స్ మేడ్ ఇన్ ఫ్యాక్టరీస్. సో హోమ్ మేడ్ ఫుడ్ ఎందుకు? బికాస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు మీ పాప మీ బాబు ఏం తింటున్నారు మీకు ఐడియా ఉంది. మీరు ఏమేమి పెట్టినా ఇది బాబు పాప తింటున్నారు. సెకండ్, ప్రతి హౌస్ హోల్డ్కి దెర్ ఇస్ అ వే ఆఫ్ ఈటింగ్. సో మీరు ఎనీ వస్తువు కుక్ చేస్తున్నారు, సో ఇట్ విల్ బీ the child will be used to it from the very early on. చాలా ఫస్ట్ నుంచి మీరు ఇది యూజ్ చేస్తే పిల్లకి తర్వాత ప్రాబ్లం రాదు. దే డోంట్ బికమ్ ఫసీ ఈటర్స్. ఇది నాకు వద్దు, నాకు ఇష్టం లేదు, ఐ వోంట్ ఈట్ దిస్, దే వోంట్ బి లైక్ దిస్. సెకండ్, బ్యాలెన్సింగ్ అవుట్. బ్యాలెన్స్డ్ డయట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఆహారంలో మీకు ప్రోటీన్ కావాలి, మీకు ఫ్యాట్స్ కావాలి, మీకు కార్బోహైడ్రేట్ కావాలి ఇన్ అ ప్రాపర్ ప్రపోర్షన్. అండ్ అట్ ద సేమ్ టైం మైక్రోన్యూట్రియంట్స్ కోసం మీకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, విటమిన్ కోసం మీకు ఇది కూడా కావాలి. సో ఈ ఆహారము వీ కెన్ ప్రిపేర్ అట్ హోమ్. ఏజ్ ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్ బెస్ట్ ఫుడ్ ఉంది. సో వీ కెన్ డూ దోస్ థింగ్స్. బట్ when you say from 6 to 12 months the breastfeeding will form a important component, but semi solid start aitadi. 1 to 2 years lo breastfeeding will be little like at the time of night when the baby is about to sleep, or so idi okay ki mother feed ivachu, but it should not compromise ki babu papa తినట్లేదు because ఐడియా ఉంది కి తినలేదు తో మమ్మీ తల్లి పాలు వస్తుంది, ఇది లేదు. దట్ షుడ్ నాట్ బి ద కేస్. తల్లిపాలు షుడ్ బి కాంప్లిమెంటింగ్ ఇట్ రదర్ దెన్ రిప్లేస్మెంట్, సబ్స్టిట్యూట్ లేదు. సో అది ఫుడ్ గ్రెయిన్స్ కూడా కావాలి పిల్లకి, బికాజ్ ఈ ఏజ్లో ఎక్కువ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, మీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. సో ఒకటే తల్లిపాలు సరిపోవట్లేదు. సో తల్లిపాలు విల్ బి అన్ అడిషనల్ థింగ్, బట్ ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ గ్రెయిన్స్ 4 to 5 meals in a day, ఇది ఇంపార్టెంట్. 2 years తర్వాత it is totally up to the mother and the
child. So in developed countries they will breastfeed the 4-5 years వరకు కూడా breastfeed చేస్తాం, because it is a normal thing for చిన్న పిల్లకి breastfeed పబ్లిక్ ప్లేసెస్లో కూడా చేస్తాం. ఇది ప్రతి సొసైటీకి ఒక ధారణ ఉంది ఈ ప్రకారము. బట్ ఆఫ్టర్ దాట్ ఆల్సో మెల్లగా మెల్లగా చిల్డ్రన్ దే బికమ్ మోర్ ఇండిపెండెంట్ అండ్ ఈ మెల్లగా మెల్లగా ఈ స్టాప్ అవుతుంది. సో దట్ ఈస్ ఫైన్. బట్ వై అప్ టు 2 years ఇవ్వాలా బ్రెస్ట్ మిల్క్? బికాస్ ది ఈవెన్ దో క్వాంటిటీ తక్కువ ఉంది బ్రెస్ట్ మిల్క్లో అట్ ద ఏజ్ ఆఫ్ 1.5-2 yearsలో, బట్ ద క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్స్, ది క్వాలిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ చాలా చాలా మంచి వస్తుంది. సో ఇది ఈజీలీ డైజెస్టిబుల్, ఈజీలీ అబ్జార్బబుల్, అండ్ ఈ ఏజ్ పిల్లకి ఏం కావాలి ఇది అకార్డింగ్లీ ఈ మిల్క్ కంపోజిషన్ చేంజ్ అవుతుంది. సో ఈ డైనమిజం ఓన్లీ తల్లి పాలు మీదే ఉంది, వేరే ఎక్కడికి మీకు ఇది ఏజ్ వైజ్ ఈ మిల్క్ కంపోజిషన్ చేంజ్ రాదు. సో ఈ కోసమే బ్రెస్ట్ ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్. అప్ టు 2 years, yes, we should be encouraging it, but after 6 months ఈ సెమీ సాలిడ్స్ ఇంట్రొడ్యూస్ అవుతుంది, అండ్ దెన్ మెల్లగా మెల్లగా ఈ క్వాంటిటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ నీడ్ టు రిడ్యూస్, తక్కువ చేయాలి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ క్వశ్చన్ కొంచెం రిలేటబులే ఉండొచ్చు. అసలు పిల్లల ఎదుగుదలకు ఎలాంటి ఆహారం పెట్టాలంటారు? డైట్ విషయంలో అంటే ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ కిడ్స్కి మీరు ఏజ్ గ్రూప్ వైస్ ఒక డైట్ అనేది చెప్తారా? So I mean, as I said, up to 2 years we already covered. Yes. 2 to 5 years పిల్లకి they start chewing, ఇది chew చేయడానికి capability స్టార్ట్ అవుతుందా? సో ఇనిషియలీ ఎస్పెషలీ పిల్లకి ఫుడ్ షుడ్ నాట్ బి అ డిటరెంట్. కేరే ఫుడ్ మమ్మీ వచ్చింది, తల్లి వచ్చింది, ఫుడ్ తీసి అండ్ మా బాబు జస్ట్ రన్ చేస్తున్నారు, దట్ షుడ్ నాట్ బి హ్యాపెనింగ్. సో పిల్లకి ఇప్పుడు ఆకలి అవుతుంది, ఇప్పుడు ఇవ్వండి, సో దట్ దే ఆల్సో అండర్స్టాండ్ కే ఇది ఆకలి అయిన తర్వాత తింటే నాకు సంతోషం వస్తుంది. సో దే షుడ్ బి హంగ్రీ. ఇఫ్ దే ఆర్ నాట్ హంగ్రీ అండ్ వీఆర్ ఫీడింగ్ దెమ్, దెన్ దట్ బికమ్స్ అ ప్రాబ్లమ్. దే స్టార్ట్ ఇది రిఫ్యూజ్ చేయడానికి, ఎడవడానికి చాలా స్టార్ట్ అవుతుంది. సో దట్ షుడ్ నాట్ హ్యాపెన్. దెన్ వాట్ ఫుడ్ ఐటమ్స్ వీ షుడ్ బి గివింగ్? సో ప్రోటీన్, కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్, ఇది బ్యాలెన్స్డ్ కావాలి. సో పిల్లకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, బికాస్ ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ గ్రోత్. మీ గ్రోత్ కోసం ప్రోటీన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో హై ప్రోటీన్ డయట్ లైక్ పల్సెస్, మొత్తం పప్పు మీదే మంచి ప్రోటీన్ వస్తుంది. సో పప్పు షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ద డయట్. 2 times పప్పు తినాలి, ఎనీ పప్పు, పెసరపప్పు కానీ, కందిపప్పు కానీ, చెన్నపప్పు కానీ, ఆల్ పప్పుస్ ఆర్ ఫైన్. దెన్ సోయా ఫ్లోవర్స్ అండ్ ఆల్, ఇది కూడా యూస్ చేయొచ్చు. సోయా వడి, సోయా ఫ్లోవర్స్, ఇది కూడా హై ప్రోటీన్. దోస్ హూ ఈట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, గుడ్డులో మంచి ప్రోటీన్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఈజీలీ డైజెస్టిబుల్ ప్రోటీన్. నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఆల్సో ఇట్ ఈస్ ప్రోటీన్ రిచ్. సో ఇది కూడా యూస్ చేయడానికి వస్తుంది. ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్ విత్ fruits and vegetables also, because ఇది high fiber content is also important. పిల్లకి nowadays చాలా మంది పిల్లకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తున్నారు. 1, ఇది ఎక్కువ నీరు తాగడానికి, లిక్విడ్స్ తీసుకోవడానికి రాదు, దే డోంట్ డ్రింక్ ఇనఫ్ వాటర్. అండ్ 2, ఎక్కువ మైదా పిండి ఐటమ్స్, ఎక్కువ రిఫైన్డ్ ఫ్లోర్ ఫుడ్స్. nowadays ఇది ఫాస్ట్ ఫుడ్ ఏజ్ ఉంది, చాలా మంది ఫాస్ట్ ఫుడ్స్ మీద దే ఆర్ ఆల్ మేడ్ ఆఫ్ రిఫైన్డ్ ఫ్లోర్, మైదా పిండి. ఇక్కడ ఫైబర్ లేవు. సో ఇది ఫైబర్ లేదు, తో ఎవ్రీథింగ్ గెట్స్ డైజెస్టెడ్. సో మీకు మోషన్స్ ప్రాపర్ రావడానికి కోసం ఫైబర్ కావాలి, సో దట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ డైజెస్టెడ్. కొంచెం అన్డైజెస్టిబుల్ ఫైబర్స్ కావాలి, సో మోషన్ ప్రాపర్లీ వస్తుంది పిల్లకి. ఒక్కసారి గట్టిగా మోషన్ ఉంటున్నప్పుడు పిల్లకి చాలా ప్రాబ్లం, నొప్పి ఎక్కువ వస్తుంది, దెన్ ఇది పోవట్లేదు, దెన్ 2-3 daysకి 4 రోజుకి పోతుంది. సో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్. అండ్ ఇది మొత్తం లాస్ట్ 2 decadesలో ఎస్పెషల్లీ చాలా డయటరీ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది ఈ కోసమే. సో వీ హ్యావ్ టు అగైన్ గో బ్యాక్ టు అవర్ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఈటింగ్ ఫుడ్ అండ్ బీయింగ్ మోర్ ఫిజికలీ యాక్టివ్.